పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు, ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏది సెట్ అవ్వట్లేదు, ఏమిటి కారణం అని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి కారణం నేను చెప్తున్నా. ఒకవేళ ఏర్పాటు పిలుపు నీ మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది, ఎందులోనూ నువ్వు నిలబడకుండా. దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చోను. దేవా, ఏంటి నీ ప్రణాళిక, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు బయలుపరచు. ఒకవేళ నా పట్ల నీ చిత్తము యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను, ఆ బలం నాకు ఇవ్వమని నువ్వు దేవుని ముందు కూర్చో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే, ఆ పిలుపుకు లోబడి అడుగులు నువ్వు ముందుకేస్తే, నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. అబ్రహాం విషయంలో అదే జరిగింది. అబ్రహాం చేసింది ఒక్కటే, దేవుడు పిలిచాడు, అబ్రహాము విధేయత చూపాడు. స్టార్టింగ్ లో మెసొపొతామియా నుంచి హారాన్ వరకు వచ్చి ఆగాడు. తర్వాత మళ్ళా దర్శించాడు. ఏమయ్యా, నిన్ను నేను చూపించే దేశానికి పొమ్మంటే ఏడేసావేంది బ్రేక్ అన్నాడు. ఆ ముసలివాడైన తండ్రి, నేను వెళ్ళలేని పరిస్థితి ప్రభు, అర్థం చేసుకో అంటే అర్థం చేసుకుంటానని తండ్రిని పిలిచాడు. ఎవరి పేరు చెప్పాడు, ఆయన లేపేశాడు. ఇక గదులు అన్నాడు. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, మనల్ని ఎలా చేయబోతున్నాడో, మనల్ని ఏ మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడో మనకు అర్థం కాదు. మనం మొరాయిస్తాం, మనం అడ్డగిస్తాం. అయితే దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు రప్పించైనా సరే మనల్ని తీసుకొని వస్తాడు.